हाँ जी आप एक हाँ जी आप एक हाँ जी सवा आप एक హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ వ్లాగ్స్. ఇదండి 6వ తారీఖు గురువారం మార్చి నెలదనమాట. ఆ ముందు రోజు నైట్ గోరింటాకు పెట్టుకున్నాం అని చెప్పాను కదా, అది చూపిస్తున్నాను అనమాట. మంచిగా అయితే పండిందండి. ఈ చెయ్యి మంచిగా పండిందనమాట. ముందు పెట్టేసుకున్నాను కదా, అందుకని చెప్పేసి ఇంకా మా మహి గారిని కూడా పిలిచాను. వాడు కూడా చెయ్యి చూపిస్తున్నాడు, వాడు కూడా మంచిగా పండిందని చెప్పేసి. ఇంక నేను వాడిని ఏమైనా అప్రిషియేట్ చేసినా, వాడిని ఏమైనా కొంచెం ఇంప్రెస్ చేసేలాగా చేసినా సరే వాడు నన్ను హగ్ చేసుకుని కిస్ అయితే ఇస్తాడనమాట. ఇక్కడ చట్నీ కోసం అయితే పల్లీలు అవి ముందు రోజే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను కదా, ఇంకా తొందరగా అయితే చట్నీకి వేసేసి ఇంకా దోశలు అయితే వేసేసామన్నమాట. నేనైతే ఫస్ట్ తినేసాను, మా వాడు తిన్నాను చెప్పేశాడు. బిస్కెట్స్ ఏవో ఇస్తే తినేసాడు అనమాట. ఇంకా ఇంకా రోజు అసలు మార్నింగ్ ఏం షూట్ చేయలేదండి వీడియో. 10 o'clock అలాగా ఇంకా వంట అయితే స్టార్ట్ చేసామన్నమాట. డాడీ ఎప్పుడు చూసినా ఇవే కూరగాయలు తీసుకొస్తారు, ఇంకా అవే తీసుకొచ్చారనమాట. ఆ ముందు రోజు వీడియోలో చూపించాను కదా మీకు, బీరకాయలు అలాగే బెండకాయలు ఇంకా ఆనపకాయల తోట అయితే ఉంది ఇంటి దగ్గరలో. వాళ్ళైతే బెండకాయలు అయితే ఇచ్చారనమాట. భలే లేతగా ఉన్నాయి బెండకాయలు. ఇంకా అందుకని చెప్పేసి అమ్మాయి అయితే అవి తీసుకొచ్చిందనమాట. డబ్బులకి ఇచ్చారు. ఇంకా అవి తీసుకొస్తే ఇంకా నేను బెండకాయ పులుసు పెడుతున్నాను అనమాట. ఆనియన్స్ అవి కట్ చేసేసి అయితే వేసేసాను. చెల్లి అయితే డాడీ తీసుకొచ్చిన వెజిటేబుల్స్ అన్నీ సర్దేసింది. ఇంకా నేనైతే ఈ బెండకాయలు భలే లేతగా ఉన్నాయని చెప్పేసి ఇంకా పులుసు అయితే పెడదాం అనుకున్నాను. పచ్చిరొయ్యలేమో ముందు రోజు వండేసుకున్నాము. అయ్యో పచ్చిరొయ్యలు ఉంటే బాగుండు, లేదంటే ఎన్ని రోజులు ఉన్నా బాగుండని చెప్పేసి ఫీల్ అయ్యాము. ఇంకా గ్యాస్ మీద అయితే ఆనియన్ ఇంకా టమాటా పెట్టేశాను. బెండకాయలు కట్ చేసినవి కూడా వేసేసాను అనమాట. ఈ బీరకాయలు కూడా వాళ్ళే ఇచ్చారు, అవే చూపిస్తున్నాను. ఇంకా ఆనియన్స్ ఇంకా టమాటో మంచిగా మగ్గిపోయినాయి అని చెప్పేసి బెండకాయలు అయితే వేసాను అనమాట. ఇంకా మేము తొందరలో ఊరు వెళ్ళేది అది ఉందని చెప్పేసి ఇంట్లో ఉన్న పనులన్నీ పూర్తి చేసేసుకుంటున్నాము. ఆ అమ్మాయి కొన్ని చీరలు యూజ్ చేయట్లేదు అనమాట. ఇంకా చీరలన్నీ కూడా ఒక బ్యాగ్లో అయితే సర్దేస్తున్నాను. ఈ బ్యాగ్లో అయితే మేము మీషోలో అయితే తీసుకున్నామండి. 100 రూపీస్ 90 రూపీస్ పడినాయి. 3 బ్యాగ్స్ అయితే వచ్చాయి. ఇలా ఫ్రంట్ మనకి విజిబుల్లా ఉంటుంది, మొత్తం జిప్ అంతా వచ్చేసి ఉంటుందన్నమాట. బ్యాగ్ అయితే క్వాలిటీ చాలా బాగుంది. మనకు ఒక సరిగ్గా పడితే పట్టు చీరలు అవి ఒక 10-12 అలా పడతాయి. లేదు మంచి ఫ్యాన్సీ శారీస్ అయితే ఒక 22, మొత్తం ఒక 20 అయినా సరే పట్టేస్తాయి అనమాట. మంచి మెత్తగా ఉండే చీరలు ఉంటాయి కదా, అవి అయితే ఒక 20 వరకు పట్టేస్తాయి. ఈ అమ్మ ఎక్కువ రెగ్యులర్గా యూజ్ చేయనివన్నీ కూడా ఈ బ్యాగ్లో అయితే పెట్టేసి పైన అయితే పెట్టేస్తున్నాం అనమాట. ఇంకా బెండకాయ కూర కూడా ఫినిష్ చేస్తాను. వీడియో క్లిప్ ఏం తెలియదు కానీ తొందరగా అయితే కంప్లీట్ చేసామన్నమాట. అది మేము అసలు ఎందుకు వ్లాగ్ అంతా షూట్ చేయలేదు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను, మేము ఏమేమి పని చేస్తున్నాం అని చెప్పేసి. ఇంకెక్కడ నేను బెండకాయ కర్రీ టేస్ట్ అయితే చూస్తున్నాను. ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసాను. చింతపండు పులుసు కొద్దిగా వేసాను అనమాట. బెండకాయ పులుసు అయితే చాలా టేస్టీగా అయితే వచ్చిందండి. మనం సరిగ్గా వండుకుంటే వెజిటేబుల్స్ చాలా టేస్టీగా అయితే ఉంటాయి కదా, ఇంకా అదే అనమాట. ఇంకో 2-3 సార్లు అయితే ఉప్పు కారం చూసేస్తున్నాను. నాకు టేస్ట్ అంత బాగా నచ్చేసింది. ఇంకా ఈ బెండకాయ దానిలోకి అయితే ఆమ్లెట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఇంకా డాడీకి అయితే ఫోన్ చేసి చెప్పేసాము, ఎగ్స్ తీసుకురా డాడీ అని చెప్పేసి. ఇంకా నా ఆఫ్టర్నూన్ డాడీ వచ్చేటప్పుడు అయితే ఎగ్స్ అయితే తీసుకొచ్చారు. ఇక్కడ అమ్మ రైస్ కూడా బయట అయితే చేసేసింది అనమాట. ఇంకా దాన్ని అయితే లోపలికి కూడా తీసుకొచ్చాము. ఇంక ఈ కౌంటర్ టాప్ అంతా కూడా నేను క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. బట్టలు అవి వేసేద్దాం అనుకున్నాను కానీ సర్ఫ్ అయితే అయిపోయిందనమాట. ఆ టైం చూసేసరికి సర్ఫ్ లేదు. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా అన్నీ వదిలేసాను. నా మనీ ప్లాంట్ చూడండి, మా వాళ్ళు ఎవరైనా మార్నింగ్ లేచి కిచెన్లోకి వచ్చారంటే కనుక నా మనీ ప్లాంట్ని సైడ్కి పెట్టేస్తారు. ఇంకా నేనైతే ఎండ వచ్చేలాగా దాన్ని అయితే చూసి పెడుతున్నాను అనమాట. నాకు మళ్ళీ ఆ గ్లాస్ బాటిల్ అయితే మార్చేయాలనిపిస్తుంది. మీకు ఎలా అనిపించింది ఆ మనీ ప్లాంట్ బాటిల్ అనేది అయితే నాకు కమెంట్ చేయండి. వేరే బాటిల్ అయితే చూసాను దానికి, అది కూడా మందు బాటిలేనండి. ఇంక ఇక్కడ దాని వాటర్ అయితే తీసేస్తున్నాను అనమాట. వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ వాటర్ అయితే చేంజ్ చేసేస్తాను. కొద్దిగా వాటర్ అయితే తగ్గిపోతూ వస్తుంది అనమాట. ఒక 2-3 డేస్ ఉన్నప్పటికీ ఆ వాటర్ అయితే తగ్గిపోతుంది. మేబీ ఒక్క తాగేస్తుందేమో ఆ నీళ్ళు అనిపిస్తుంది నాకు, లేకపోతే ఆవిరైపోతున్నాయో తెలియదు కానీ ఇంకా 2-3 డేస్ అయినప్పటికీ ఆ వాటర్ కొంచెం వరకు అయిపోతున్నాయి అనమాట. అందుకని చెప్పేసి 2 డేస్కి ఒకసారి, ఇంకా 2 డేస్కి ఒకసారి అయినా సరే వాటర్ అయితే తీసేస్తున్నాను. వేరే వాటర్ అయితే వేసుకుంటున్నాను అనమాట.
నాకు ఈ మనీ ప్లాంట్ అయితే చాలా బాగా నచ్చేసిందండి. ఎక్కడి నుంచో తీసుకొచ్చి వేసిన మొక్క భలే గ్రో అవుతుందనమాట. చిన్న చిన్న పెటల్స్ అవి వస్తుంటే ఆ లీవ్స్ అన్నీ గ్రీన్గా కనిపిస్తుంటే నాకైతే బాగా నచ్చుతుంది. ఇంకా కూర కూడా అయిపోయింది కదా, కంప్లీట్ అయితే చేసేసి ఇంకా అంతా చేసుకుని క్లీన్ చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా నేను ఒకవేళ వంట చేసి కిచెన్లో బయటకు వెళ్తున్నానంటే కనుక అన్నీ ఉన్నాయా లేదా, అన్నీ సరిగ్గా సర్దేశానా లేదా అని చెప్పేసి కలిపేదిలే ఆపే. ఇంకా అదనమాట. ఒకవేళ ఎవరినైనా నేను వీడియో తీయమని అడిగానంటే కనుక అలాగే ఆపు ఆన్ చేయి అని చెప్పేసి చేస్తూ ఉంటానన్నమాట. మోస్ట్లీ నాకు మా చెల్లి ఒక్కతే వీడియోలు అయితే తీస్తుందండి. ఇంకెవరి హెల్ప్ నేను అడగను. నాకు అంతగా మంచిగా అనిపిస్తుంది అనమాట. ఇంకా డాడీ అయితే ఎగ్స్ తీసుకొచ్చిన తర్వాత ఇంకా చక్కగా బీట్ చేసేసి ఇంకా ఆమ్లెట్ అయితే వేసేస్తున్నాను. ఇదంతా ఒక ఆమ్లెటే వేసేద్దాం అనుకున్నాను కానీ ఎందుకు 3 ఎగ్స్ ఒకటే ఆమ్లెట్ అనిపించింది. ఇంక అందుకని చెప్పేసి పైన వచ్చిన ఎక్స్ట్రాదంతా కూడా తీసేసి నెక్స్ట్ ఇంకొక ఆమ్లెట్ అయితే వేసాను. ఆ చిన్న ఆమ్లెట్ మా మహిగడికి అనమాట. అంటే మా మహి అంటే నాకు, మా మహిగడికి అనమాట. ఇంక పెద్ద ఆమ్లెట్ అయితే డాడీకి వేసాను. ఇంకా ఈ చిన్న ఆమ్లెట్ వేసేసి నేను మా మహిగడ అయితే భోజనం చేస్తాం అనమాట. ఈ బెండకాయ ఫ్రైలోకి మీరు ఎప్పుడైనా ఆమ్లెట్ ట్రై చేశారా లేదా కమెంట్ చేయండి. ఒకవేళ ట్రై చేయకపోతే కనుక డెఫినెట్గా ట్రై చేయండి. బెండకాయ పులుసు ఇంకా ఆమ్లెట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇంకా మా మహిగడ అయితే ఆమ్లెట్ ప్లస్ బెండకాయ పులుసు అయితే తినేసిన తర్వాత కొద్దిగా పెరుగన్నం కావాలన్నాడు. అందుకని చెప్పేసి వాడికైతే పెరుగన్నం అయితే కల్పించాను. మా చెల్లి వాళ్ళు చూడండి పైన కూర్చొని తింటున్నారు. నేను చాలాసార్లు చెప్తాను చైర్లో కానీ బెడ్ మీద కానీ కూర్చోవద్దని చెప్పేసి. ఇంకా ఈ చీర అయితే అమ్మ పారేస్తానని చెప్పిందండి. అంటే డోర్ కర్టెన్స్ కానీ కిటికీకి కానీ కుట్టించేస్తానని చెప్పింది. నాకైతే ఈ కలర్ బాగా నచ్చి ఇంకా తీసేసుకున్నాను అనమాట. పాత చీర అయినా పర్వాలేదు నేను కుట్టించేసుకుంటానని చెప్పేసి తీసి అయితే నా దగ్గర ఉన్న బ్లౌజ్తో వేసి చూశాను. సారీ అయితే చాలా బాగుంది. అసలు ఒక్క డ్యామేజ్ కూడా లేదు. కానీ అమ్మ ఏదో ఒకటి చేయించేస్తాను దీంతో కొంచెం మందంగా ఉంది కదా, బాగుంటుంది కిటికీలకి వాటికి అని చెప్పింది. నేను ఒప్పుకోలేదనమాట. ఇంకా అమ్మకి వేసి చూపించిన తర్వాత అమ్మ కూడా బాగానే ఉందని చెప్పేసింది. ఇంకా అందుకని చెప్పేసి నేనే బీరువాలో అయితే పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా ముందు రోజే హెయిర్ బాత్ అయితే చేశాను కదా, అలాగే గోరింటాకు కూడా తలకు పెట్టేసుకున్నాను. ఇంకొక రోజు కూడా నేను ఆగలేను అనమాట ఆయిల్ పెట్టుకోకుండా. మొత్తం హెయిర్ అంతా డ్రై అయిపోయి అలాగే హెడేక్ అయితే వచ్చేస్తుంది. ఒక్కరోజు ఆయిల్ లేకపోయినా. ఆయిల్ పెట్టుకున్న నెక్స్ట్ డేనే మళ్ళీ హెడేక్ వచ్చేస్తుంది. హెడ్ బాత్ చేసేయాలనిపిస్తుంది. అలా మీకు ఎవరికైనా అనిపిస్తుందా? అలా అనిపిస్తే కనుక నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా నేనైతే హెయిర్కి ఆయిల్ పెట్టేసుకుని అస్సలు కోమ్ చేయను అనమాట. లేదు ఒకవేళ కోమ్ చేసుకోవాలనుకుంటే కనుక ముందే కోమ్ చేసుకుంటాను కానీ హెయిర్ ఆయిల్ పెట్టిన తర్వాత అస్సలు దువ్వను. ఇంకా ఇలాగా హెయిర్ క్లిప్ అయితే పైకి పెట్టేసుకుంటాను. లేదంటే దువ్వకుండానే అల్లేసుకుని క్లిప్ అయితే పెట్టేసుకుంటాను అనమాట. కింద హెయిర్ బ్యాండ్ కూడా పెట్టను. ఇంకా మిగిలిన ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా ఇలా కాళ్ళు చేతులకి అయితే రాసేసుకుంటున్నాను. మీలో కూడా ఇలా చేసేవాళ్ళు ఉన్నారా? ఒక రిక్వెస్ట్ అండి, మీలో ఎవరైనా కనుక నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉన్నట్లయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఇంక ఈవినింగ్ స్నాక్ లాగా బయట నుంచి అయితే తెప్పించారు. సమోసా ఇంకా చిన్న చిన్న పునుకులు, ఒక 2 అరటికాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ తీసుకొచ్చారనమాట. ఇంకా మహిగడు ఇక్కడ గొట్టాలు తింటున్నాడు. మాకు కూడా ఇవ్వమని చెప్పేసరికి అందరికీ ఇస్తున్నాడు అనమాట. అమ్మ ప్లేట్లో పెట్టమని చెప్పేసానింది. కానీ వాడైతే తీసుకుని అయితే వచ్చాడు నా దగ్గరికి. ఇంకా వెంటనే టీ అయితే తాగేసాను అనమాట. మా మహిగడు అయితే నా ఒళ్ళు అలా ఉంటూ పడుకున్నాడు అనమాట. ఇంక ఇక్కడ మా మహిగడిని ఒళ్ళో పెట్టుకుని నేనైతే టీ తాగేస్తున్నాను. మనం పిల్లలతో ఎలా ఉంటే వాళ్ళు మనతో అలానే ఉంటారండి. మనం పిల్లలతో కొంచెం చిరాగ్గా ఉన్నారంటే కనుక వాళ్ళకు కూడా అలానే అనిపిస్తుంది అనమాట. మీరు మీ పిల్లలతో మంచిగా ఉండడానికి ట్రై చేయండి. కోపపడొద్దు. అంటే అల్లరి చేస్తే కోపపడొచ్చు కానీ మరీ ఎక్కువసేపు కోపంగా అలా అయితే ఉండొద్దు పిల్లలతోటి. వాళ్ళు చిన్నపిల్లలు కదా, వాళ్ళు ఏం చెప్పగలుగుతారు చెప్పండి. ఇక్కడ నేను బయట అయితే పని చేస్తున్నాను. అందుకని చెప్పేసి మా చెల్లి అయితే వంట చేస్తుంది. తనకు వచ్చిన కర్రీ ఏకైక కర్రీ ఎగ్ ఇంకా పొటాటో అనమాట. ఇంకా అదే చేసేస్తుంది. తను చేస్తూ వీడియో రికార్డ్ అయితే చేసింది. ఈ వీడియో నాకు కొంచెం స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే తను నా కోసం వ్లాగ్ ఏం షూట్ చేయలేదని చెప్పేసి అనేసరికి తనైతే నా ఫోన్ తీసుకుని ఇలా వ్లాగ్ అయితే షూట్ చేసింది అనమాట. వీడియో కొంచెం క్లారిటీ లేదు, అక్కడక్కడ బ్లర్గా ఉన్నా సరే అడ్జస్ట్ చేసుకుని అయితే చూసేయండి. ఇంక ఇక్కడ ఎగ్ ఇంకా పొటాటో కర్రీ చేస్తుంది కదా, అన్నీ కట్ చేసేసుకుని అయితే కర్రీ చేసేస్తుంది. ఇక్కడ టమాటాలు అయితే కట్ చేసేస్తుంది అనమాట.
ఇంక ఇక్కడ కట్ చేసుకున్న టమాటాలన్నీ కర్రీలో అయితే వేసేసింది, కలిపేసింది అనమాట. ఇంక ఇక్కడ పక్కనే ఎగ్స్ అయితే ఒలిచేసింది కదా, ఇవన్నీ ఘాట్లు అయితే పెట్టేసుకుని ఫ్రై అయితే చేసి పక్కన పెట్టేసుకుంది. ఇంక ఎగ్ ఇంకా పొటాటో కర్రీలో అయితే ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసింది అనమాట. ఇంకా ఫ్రై చేసిన ఎగ్స్ కూడా ఉన్నాయి కదా, ఇంకా అవి కూడా అందులో అయితే వేసేస్తుంది. నెక్స్ట్ ఇంకా ఇవి వేసేసిన తర్వాత కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసిందండి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మేమందరం అయితే తొందరగానే తినేసి అయితే పడుకున్నాము, ఎందుకంటే మార్నింగ్ నుంచి పని చేస్తూ ఉన్నామన్నమాట. ఆ పని ఏంటనేది మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను. ఈ వ్లాగ్ చాలా చిన్నదే అయినా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. హోప్ మీకు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. నేను చెప్పాను కదా, మనం పిల్లలతో ఎలా ఉంటామనేది వాళ్ళు మనతో ఉండేదాన్ని బట్టి మనకైతే అర్థమవుతుంది. ఇక్కడ నేను మా మయ్యగారితో మంచిగా ఉంటాను, అందుకే వాడు నాతో మంచిగా ఉంటాడు. ఇంక ఇక్కడ ఒక ఎగ్లో అయితే 2 ఎల్లోస్ అయితే వచ్చాయి, అది మా చెల్లి ప్లేట్లో అయితే ఉందన్నమాట. నేను ఇంకా ఒక ఎల్లో అయితే దొబ్బేసి తినేసాను. నాకు ఎగ్లో ఎల్లో అంటే చాలా ఇష్టం, అందుకని చెప్పేసి అయితే తినేసాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఒకవేళ కనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇప్పటి వరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా కొంచెం సేపు ఆడకుండా అయితే పడుకున్నామన్నమాట అందరమును. బాయ్, గుడ్ నైట్ అందరికీ.